ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. మోహనవాణి ఛానల్ ద్వారా కార్తీక మాసం అంతా చక్కటి కథలు ప్రవచనాలు విన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు మునుముందుగా నా యొక్క నమస్కారాలు. ఈ రోజున పోలిపాడ్యం యొక్క విశిష్టతని చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరం పోలిపాడ్యమి 21వ తేదీన లేకపోతే 22వ తేదీన. అలాగే పూజా విధానంతో పాటు ఆ రోజున ఎన్ని దీపాలు పెట్టాలి మొదలైనటువంటి విషయాలు ఈరోజు తెలుసుకుందాం. ప్రతి ఏటా కార్తీక మాసంలో వచ్చే అమావాస్య వెళ్ళిన మరుసటి రోజుని పోలిపాడ్యమి అనే పండుగ జరుపుతాం. అయితే శుక్రవారం నాడు పోలి దీపాలు పెట్టచ్చా? ఇదొక అనుమానం చాలామందిలో కనపడుతోంది. వాటి వివరాలు ఈ రోజున మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున ఈ సంవత్సరం పాడ్యమి తిథి నవంబర్ 20వ తేదీ ఉదయం 10:30 ప్రారంభం అవుతుంది. అంటే ఉదయానికి అమావాస్య ఉంది. పూజ చేసుకునేటప్పుడు తిథి అమావాస్య చెప్పుకోవాలి. 10:30 తర్వాత పాడ్యమి తిథి మొదలవుతుంది. మార్గశీర్ష మాసం శుక్లపక్షం పాడ్యమి తిథి. ఈ తిథి మనకి నవంబరు 21వ తేదీ మధ్యాహ్నం వరకు ఉన్నది. మనకి ఈ తిథి మధ్యాహ్నం వరకు ఉన్నది. అంటే మనకి మధ్యాహ్నం 12:45 వరకు ఉన్నది. అంటే ఉదయం పూట ఉన్నది కాబట్టి 21వ తేదీయే మనం పోలిపాడ్యమ జరుపుకోవాలి. ఆ రోజు శుక్రవారం అయినా సరే వారానికి సంబంధం లేదు. దీనికి తిథి మాత్రమే ప్రాధాన్యత. అందుకని చక్కగా ఆ రోజునే మనం దీపాలు పెట్టాలి. అలాగే తర్పణాలు విడిచిపెట్టడం ఇవన్నీ చేస్తే పుణ్యం వస్తుందని పెద్దవాళ్ళు చెబుతారు. ఈరోజు ముఖ్యంగా పూజలు తర్పణాలు చేయడం వల్ల పితృదేవతలకి శాంతి కలుగుతుంది. దానివల్ల వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మన మీద ప్రసరింపచేయబడతాయి. అయితే ఈ పోలిపాడ్యం రోజు ఏం చేయాలి? ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్త కాలంలోనే కార్తీక మాసంలో ఏ విధంగా అయితే 4:30 నుంచి 5:30 లోపల మనం స్నానాలు చేశామో అదేవిధంగా తలస్నానం చేసి అరటి దొప్పల్లో 30 ఒత్తులు వేసి దీపాలు వెలిగించాలి. వీటిని ప్రవహించే నీళ్లల్లో విడిచిపెట్టడం వల్ల పాపాలు తొలగిపోతాయి. అయితే పూజా విధానంలో ఇది చాలా చాలా ముఖ్యమైనది. ఇవాళ మనం నదిలోకో కాలువలోకో వెళ్ళి దీపాలు పెట్టలేనటువంటి పరిస్థితి వస్తే ఏం చేయాలి? ఇంట్లోనే ఒక పెద్ద వెడల్పైనటువంటి బేసిన్ తీసుకొని అందులో నీళ్లు పోసి అందులోనే ఈ అరటి దొప్పల్లో వెలిగించినటువంటి దీపాలు పెట్టి మనం తిప్పచ్చు. అయితే దీపాలు వదిలిన తర్వాత 3 సార్లు ఆ నీళ్ళని మెల్లగా నెట్టాలి. అంటే దీపం మీదకు వెళ్ళి నీళ్లు పడేటట్టు కాదు, సున్నితంగా నీళ్లు నెట్టడం వల్ల ఆ నీళ్లు కదిలి ఆ నీటితో పాటు అరటి దొప్ప కూడా కదిలి చక్కగా ప్రవాహంలో వెళ్ళిపోతుంది.
అప్పుడు నమస్కారం చేసుకోవాలి. పోలిపాడ్యం రోజు శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే కూడా మంచిదే. అలాగే నమశివాయ అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకుంటే చాలా మంచి ఫలితం ఉంటుంది. గురూపదేశం ఉంటే ఓం నమశివాయ, గురూపదేశం లేని వాళ్ళు నమశివాయ లేదా శివాయ గురవే నమః జపం చేసుకుంటే శివుడి యొక్క అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. ఈ పోలిపాడ్యం రోజు సాయంత్రం ఇంటి యొక్క ప్రధాన ద్వారం దగ్గర, తులసి కోట దగ్గర దీపాలు గనక వెలిగిస్తే శుభ ఫలితాలు వస్తాయి. అంటే అలక్ష్మి వెళ్ళిపోయి లక్ష్మి శాశ్వతంగా మన ఇంట నివాసం ఉంటుంది. అలాగే కార్తీక మాసంలో చెయ్యలేనటువంటి వాళ్ళు ఈ రోజున దీపదానం చేయటం కూడా ఎంతో శ్రేయస్కరం. అలాగే పోలిపాడ్యమి రోజున పోలీస్ వర్గం కథ వినాలి. ఆ కథ చదువుకున్నా విన్నా కూడా ఆ కుటుంబానికి శాంతి, ఐశ్వర్యం, సుఖం, సంతోషం ఇవన్నీ కూడా కలుగుతాయి. అయితే 3 ఒత్తులు వేసి ఒక వెండి ప్రమిద కానీ, శక్తి లేకపోతే ఇత్తడి ప్రమిద కానీ, ఇంకా శక్తి లేకపోతే మట్టి ప్రమిదలో చక్కగా ఆవు నెయ్యి వేసి, ఆవు నెయ్యి లభ్యం కాకపోతే నువ్వుల నూనె వేసి 3 ఒత్తులు వెలిగించి దక్షిణ సహితంగా ఒక సద్బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. దీనివల్ల ఇంట్లో ధనధాన్య వృద్ధికి జరుగుతుంది. అదే 5 ఒత్తులతో దీపదానం చేస్తే అఖండమైనటువంటి ఐశ్వర్యం. 7 ఒత్తులతో దీపదానం చేసుకుంటే మోక్షప్రదమని పురాణం చెబుతోంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు కొంతమంది శుక్రవారం కదా, లక్ష్మీదేవి కదా, మరి దీపం వదలచ్చా, ఇట్లాంటి అనుమానాలు. శుక్రవారం అయినా మంగళవారం అయినా పాడ్యమి తిథి గనక ఉంటేనే ఆ పండగ జరపాలి. ఇది తిథి ప్రధానం, రోజు ప్రధానం, వారానికి ప్రధానం లేదు. అందువల్ల నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు. నిజానికి అటువంటి మూఢనమ్మకాలు విడిచిపెట్టండి. ఎవరో శాస్త్రం తెలియని వాళ్ళు చెప్పినవన్నీ వినకండి. అది బుర్రలోకి దూర్చుకున్నారా మన మైండ్ ఖరాబ్ అయిపోతుంది. అందువల్ల వారంతో సంబంధం లేదు, కేవలం తిథి మాత్రమే దీనికి సంబంధం. తిథి మధ్యాహ్నం వరకు ఉంది కాబట్టి ఆ రోజు 21వ తారీఖు తప్పకుండా చేసుకోవాలి. ఇక కథ చదువుకొని పూజ చేసుకోవచ్చు. అయితే కార్తీక మాసంలో శివకేశవులను ఇద్దరినీ ఆరాధిస్తే సకల శుభాలు కలుగుతాయని కదా మనకి పురాణం చెప్పింది. అందుకని కార్తీక మాసంలో వచ్చే అమావాస్య తర్వాత రోజు పాడ్యమి నాడు మనం తప్పకుండా ఈ పోలిపాడ్యమిని జరుపుకోవాలి. దీన్నే పోలీస్ వర్గం అని కూడా అంటారు. కథ తప్పకుండా చెప్పుకోవాలి. ఇందాక మనం దీపదానం గురించి చెప్పుకున్నాం. నదులు, చెరువులు దగ్గర లేని వాళ్ళు ఏం చేయాలి? బేసిన్లో నీళ్లు పోసి అందులో దీపం వెలిగించి కూడా విడిచిపెట్టచ్చు అని చెప్పుకున్నాం. ఇక కథ విషయానికి వస్తే, ఒక రజక స్త్రీకి 4 కొడుకులు ఉన్నారు. ఒక ఊళ్ళో 4 కొడుకులకి పెళ్ళిళ్ళని 4 కోడళ్ళు వచ్చారు. ఆ రజక స్త్రీ కార్తీక బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసం అంతా కూడా 3 కోడళ్ళు తోడుగా ఉంటే చక్కగా నదీ స్నానానికి వెళ్ళి దీపం పెట్టి వస్తూ ఉండేది. చిన్న కోడలే ఇంటి చాకిరి అంతా చేస్తూ ఉండేది. ఆమెకు పనులన్నీ అప్పగించి ఆ పైన ఉన్నటువంటి 3 కోడళ్లతోటి దేవాలయానికి వెళ్ళి పూజలు చేసుకొని వచ్చేది అత్తగారు. చిన్న కోడలి పేరు పోలి. ఆ పోలికి కూడా కార్తీక మాసంలో నదీ స్నానం చేయాలని, దీపారాధన చెయ్యాలని ఎంతో ఉబలాటంగా, కోరికగా ఉండేది. ఏ విధంగానైనా దీపం పెట్టాలి అనుకున్నది ఆ తల్లి. కార్తీక మాసం అంతా అత్తగారు
ముగ్గురు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళి దీపారాధన చేస్తోందిగా. చిన్న కోడలను మాత్రం ఇంటి పనులు అప్పగించి ఏనాడూ తీసుకువెళ్ళేది కాదు. కార్తీక అమావాస్య రోజు వాళ్ళ అత్తగారు తెల్లవారుజామున నిద్రలేచింది. తన ముగ్గురు కోడళ్లతో పాటు నదీ స్నానానికి వెళ్ళిపోయింది. చిన్న కోడలు మాత్రం ఏ విధంగానైనా సరే ఈరోజు దీపం పెట్టాలి అనుకున్నది. వెన్న చిలికినటువంటి కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నపూస తీసింది. పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు దగ్గర ఉన్నటువంటి ఒక పత్తి కాయ తీసుకొని అందులోంచి దూది తీసి విత్తనాలు తీసేసి ఒత్తి తయారు చేసుకుంది. బావి దగ్గర స్నానం చేసింది. ఆ తీసినటువంటి వెన్నని ఆ ఒత్తికి బాగా పూసింది. దానితోటి దీపారాధన చేసింది. అంటే ఆవు నెయ్యి కూడా లేదు ఆమె దగ్గర. ఆ కవ్వానికి అంటుకున్నటువంటి వెన్నపూసనే పూసింది. దీపాన్ని అత్తగారు చూడకుండా ఉండటానికని వాళ్ళ ఇంట్లో ఒక చాకలి బాణ ఉంది, ఒక పెద్ద బాణ, ఈ బట్టలు గుంజుకోవటానికి వాటి కోసం. ఆ బాణని మూతగా పెట్టింది. అప్పుడే ఆకాశం నుంచి దేవదూతలు పోలి కోసం విమానం పట్టుకొచ్చారు. పోలి ఆ విమానాన్ని ఎక్కి తన శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మామూలుగా ఏ జీవి అయినా శరీరంతో స్వర్గానికి వెళ్ళే అవకాశం లేదు. సూక్ష్మదేహం మాత్రమే వెళుతుంది. అది నరకానికైనా స్వర్గానికైనా. కానీ ఆ పోలి చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆ దీపారాధనకి దేవతలు మెచ్చుకున్నారు. ఆ విధంగా ఈ పోలి స్వర్గానికి విమానంలో వెళ్ళడం ఆ బజార్లలో ఉండేటటువంటి మహిళలందరూ చూసి ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అత్తగారు తన ముగ్గురు కోడల్ని వెంట పెట్టుకొని వచ్చింది. అదే సమయానికి తన చిన్న కోడలు విమానంలో స్వర్గానికి వెళ్ళడం చూసి వాళ్ళ నలుగురు ఆశ్చర్యపోయారు. అత్తగారు, ముగ్గురు కోడళ్ళు. వాళ్ళు కూడా పోలితో పాటు స్వర్గానికి వెళ్ళాలనుకొని ఆ పోలి యొక్క కాళ్ళు పట్టుకునే ప్రయత్నం చేశారు. చూసారా? అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమైనాడు. మీ చిన్న కోడల్ని వదిలిపెట్టండి, మిగిలినటువంటి ముగ్గురు కోడళ్ళను మాత్రమే తీసుకొని నువ్వు పూజలు చేశావు కదా, అంతేకాదు మీ నలుగురు ఏమాత్రం శ్రద్ధ లేకుండా, భక్తి లేకుండా దీపాలు పెట్టారు. కానీ మీ చిన్న కోడలు ఈ ఒక్కరోజు ఇంట్లో దీపం పెట్టుకుంటే మీరు కుతకుతలాడిపోతున్నారా? కానీ భక్తి శ్రద్ధలతో పెట్టింది. మీలాగా అలక్ష్యంగా దీపం పెట్టల. అందువల్ల ఈ పోలిని బొందితోటి స్వర్గానికి తీసుకువెళుతున్నాను అని సాక్షాత్తు పరమాత్మ చెప్పాడు, విష్ణు భగవానుడు. మిగిలిన వాళ్ళని మీరు అడవుల్లో నివసించుదురుగాక అని శపించాడు పరమాత్మ. అంటే మీరంతా అడవుల పాలైపోతారు అని శాపం పెట్టాడు. కాబట్టి తాము మాత్రమే పుణ్యం సంపాదించుకోవాలి, మిగతా వాళ్ళు చేసుకోకూడదు అనేటువంటి నికృష్ట భావన మనలో ఉండకూడదు. నలుగురు కోడల్ని సమానంగా చూడాలి. అలా చూడలేదు ఆమె అత్తగారు. కానీ పరమాత్మ పరమదయాళువు కదా, భక్తి ముఖ్యం ఆయనకి. ఆ భక్తిని మెచ్చుకున్నాడు. అందుకని పోలికి స్వర్గం ఇచ్చాడు. ఈ కథను విని అక్షతలు శిరస్సు మీద గనక వేసుకుంటే కార్తీక మాసం అంతా కార్తీక పురాణాన్ని శ్రవణం చేసినటువంటి, పఠనం చేసినటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు, కార్తీక మాసంలో అనారోగ్యం వల్ల ఒకవేళ గనక స్నానం చేయలేక దీపం పెట్టలేకపోతే ఈ పోలిపాడ్యమి రోజైనా సరే ఈ విధంగా దీపం పెట్టి ఆ దీపానికి నమస్కరించుకుంటే దానివల్ల కూడా సత్ఫలితాలు వస్తాయి అనేటువంటి శాస్త్రవచనం. కాబట్టి ఈ రోజున మనం అందరం కూడా చక్కగా ఈ పోలి పాడ్యమి రోజున చక్కగా స్నానం చేసి అరటి దొప్పల్లో చక్కగా దీపాలు వెలిగించి
సమీపంలో నది కాలవ ఉంటే ప్రవహించే నీటిలో విడిచిపెట్టడం శ్రేష్టం. అలా కాని పక్షంలో చక్కగా మన ఇంట్లోనే ఒక తొట్టెలో, నీటి తొట్టిలో కానీ, ఒక పెద్ద బేసిన్లో కానీ, లేకపోతే ఒక బకెట్లో కానీ మన ఇంట్లో ఉండే నీటిలోనే విడిచిపెడితే అంత ఫలితాన్ని పరమాత్మ అనుగ్రహిస్తాడు. ఎందుకంటే పరమాత్మ పరమ దయాళు. మనం చేసే కార్యక్రమంలో భక్తిని మాత్రమే చూస్తాడు. ఆయనకి ఆడంబరం అక్కర్లేదు. అందుకనే భగవద్గీతలో గీతాచార్యుడు ఏం చెప్పాడు? ఫలం పత్రం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు కదా. భక్తితోటి నాకు సమర్పించినటువంటి నీళ్లు కానీ, ఒక పండు కానీ, ఒక ఆకు కానీ, నేను దాన్నే పంచభక్ష పరమాన్నాలుగా భావించి అశ్నామి అన్నాడు, నేను తింటాను అన్నాడు. అంతకంటే మనకేం కావాలండి? కొండంత దేవుడికి కొండంత పత్రి తెచ్చి పెట్టవలసిన అవసరం లేదు. మనలో భక్తి ముఖ్యం. అంతేకాదు యథాశక్తి చేసుకోవాలి. అంటే పరమాత్మ మనకు అనుగ్రహించినటువంటి శక్తి మేరకి మన ఇంట్లో నిత్య పూజలు కానీ, కైంకర్యాలు కానీ లోటు లేకుండా చేసుకోవాలి. అలా ఈ కార్తీక మాసం అంతా కూడా గడిపినటువంటి మీరు, చక్కటి ప్రవచనాలు మన ఛానల్ ద్వారా విన్నటువంటి మీరంతా కూడా, చెప్పిన నేను ప్రసారం చేసినటువంటి మన అక్కునూరి వారు అందరం కూడా తరించిపోతాం అని విశ్వాసంతో చెబుతూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. ఈ మార్గశిర మాసంలో మనం నారాయణీయమని శ్రీమద్భాగవతాన్ని చక్కటి పద్యాలతోటి, శ్లోకాలతోటి నారాయణ భట్టతిరి అనేటువంటి మహానుభావుడు, కేరళ దేశస్థుడు మనకు అనుగ్రహించాడు. గొప్ప కావ్యం అది. 100 దశకాలతో ఉంటుంది. ఒక్కొక్క దశకానికి 10 శ్లోకాల చొప్పున 100, 1036 పద్యాలు ఉన్నాయి దాంట్లో. సుమారుగా ఒక 100 భాగాల్లో మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం అని మీతో మనవి చేసుకుంటూ, ఎందుకంటే మాసానాం మార్గశీర్షోహం అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే విష్ణు ప్రీతికరమైనటువంటి మాసం కాబట్టి నారాయణీయ కావ్యాన్ని మనం చెప్పుకుందాం అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహనవాణి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.